ప్రభువును రక్షకుడును సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ఘనపరచబడును గాక. మన మొర ఆలకించేవాడు, మన ప్రార్థనకు చెవియొగ్గేవాడు, దేవుడు ఘనత అందును గాక. ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మనలను సంరక్షించేవాడు, మనకు సమాధానము కలుగజేసేవాడు, ఆయన కొరకు మనలను నిరీక్షింపచేయదగినటువంటి వాడు, ఆయన ఉన్న స్థితిని బట్టి మనలను సంతృప్తిపరిచేవాడు మన దేవుడు. ఈ దేవుడిలో ఉన్నటువంటి విశేషాలు ఏ ఇతర విశ్వాసాల్లో మనము గమనించం. యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్నటువంటి దైవత్వపు స్థితులు మనము ఎక్కడనూ గమనించలేము. అందుకనే ఈ దేవుడిని మనము ఆరాధించటానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఆయన ఆరాధనకు యోగ్యుడు, ఆయన స్తుతికి పాత్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక లేఖనాన్ని చదివి అందులో మనకు ఒక మాదిరిగా ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డ గురించి ధ్యానం చేసి కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్తలో వ్రాయబడినటువంటి వచనం 2వ అధ్యాయము 25వ వచనం. యెరూషలేము నందు సిమియోను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడు, భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. ఇది అక్కడ రాయబడినటువంటి మాట. సిమియోను గురించి వ్రాయబడినటువంటి మాట. సిమియోను అను పేరుకు అర్థం ఆలకించువాడు. మన దేవుడు మన మొరను ఎలా ఆలకిస్తాడో సిమియోను కూడా దేవుని యొక్క స్థితిగతులను ఆలకించువాడు అని మనము నిర్ధారణ చేసుకోవచ్చు. యేసుక్రీస్తు జన్మించిన తర్వాత వారి యొక్క వాడుక చొప్పున యెరూషలేము యొక్క దేవాలయానికి ఆ శిశువును సున్నతి చేయటానికి 8వ దినాన తీసుకొని వస్తారు. ఆ యెరూషలేము దేవాలయములో సిమియోను అనేటువంటి పెద్ద వయసు కలిగినవాడు, ముసలివాడైనటువంటి సిమియోను ఉన్నాడు. అలానే ఆయనతో పాటు అక్కడ ఇంకొక స్త్రీ కూడా వ్రాయబడి ఉన్నది. అయితే ఆమె గురించి ఇప్పుడు ధ్యానం చేయటం లేదు, కానీ ప్రత్యేకంగా ఇప్పుడు సిమియోను గురించి మనం మాట్లాడుకుందాం. ఈ వ్యక్తి యేసుక్రీస్తుని బాలుడుగా ఉన్నటువంటి ప్రభువును చూచినప్పుడు, దర్శించినప్పుడు ఆయన కొన్ని ప్రత్యేకమైన ఆత్మీయ ప్రదర్శనలు చూపించాడు. ఆయన యందు కొన్ని ఆత్మీయ విశేష గుణగుణాలు ఉన్నవి. ఈ ఆత్మీయ గుణగుణాలను బట్టి, అతడు ప్రదర్శించినటువంటి విశ్వాసపు స్థితులను బట్టి, అతడు పొందినటువంటి ఆత్మీయ మేలులను బట్టి మనము 3 కోణాలలో ఉన్నటువంటి అంశాలను కనుక ధ్యానం చేస్తే ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసి, దేవుని భక్తుడు, దేవుడు మనుష్య కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చిన దానిని స్వతంత్రించుకున్నటువంటి వారు, ఆ పరమార్థాన్ని ఎరిగినటువంటి వారు, ఆ మేలు అనుభవించేవారు ఎవరో వారికి ఇది బహుశ్రేష్టమైనటువంటి ఉజ్జీవమైనటువంటి పాఠముగా తెలియజేయబడుతుంది. ఇక్కడ సిమియోను గురించి పరిచయం చేస్తూ రాయబడినటువంటి మాట ఏంటి అంటే, అతడు నీతిమంతుడు అని రాయబడింది. సిమియోను ఇంట్రడక్షనే, ఉపోద్ఘాతమే అతని యొక్క వ్యక్తిత్వము నీతిమంతుడు అని రాయబడి ఉన్నది. దేవుని యొక్క ఉద్దేశములో ఒక వ్యక్తి నీతిపరుడుగా ఎంచబడుట అంటే అతడు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కాదు, దాన ధర్మాలను బట్టి కాదు, ఆయన చేసినటువంటి మేలులను బట్టి కాదు, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాసపు స్థితిని బట్టి. దేవుని దృష్టిలో నీతిమంతులు అగుట అంటే విశ్వాసిగా ఉండుట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునిని నమ్ముట, దేవుని యందు విశ్వాసం ఉంచుట ఒక వ్యక్తికి నీతిమంతునిగా మార్చబడే ధన్యతనిస్తుంది. నువ్వు చేసేటువంటి ఏ శ్రేష్టమైనటువంటి కార్యాలు కాదు,
నువ్వు పలికేటువంటి బహువీనుల విందైనటువంటి మాటలు కాదు నిన్ను నీతిమంతుడుగా తీర్చటానికి. ఈ లోకములో నువ్వు ఎంచబడేటువంటి నీతి, లోక ప్రజలు నిన్ను నీతిమంతుడుగా అనుకునేటువంటి స్థితిగతులు దేవుడు లెక్కలోకి తీసుకోడు. ఎప్పుడైతే నీవు పరిపూర్ణంగా హృదయపూర్వకంగా ఆయన యందు విశ్వాసముంచుతావో అది నీకు నీతిగా ఎంచబడింది. నీవు నీతిమంతుడుగా ఎంచబడతావు. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ స్థితి మనకున్నదో లేదో పరిశీలన చేసుకుందాం. నువ్వు ఈ దేవుణ్ణి, ప్రభు అయిన యేసుక్రీస్తుని వాడుకగా నీవు అనుసరిస్తున్నావా? నీవు జన్మించినటువంటి మతాన్ని బట్టి, కులాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి నువ్వు వాడుకగా యేసుక్రీస్తు మందిరానికి వస్తున్నావా? నువ్వు వాడుకగా బైబిల్ చేతిలో పట్టుకుంటున్నావా? లేదా సాంప్రదాయంగా నీవు క్రైస్తవుడు అని పిలువబడుతున్నావా? పరిశీలన చేసుకో. నీలో విశ్వాసము ఏ స్థాయిలో ఉంటుందో అది నీలో ఉన్నటువంటి నీతిని ప్రదర్శిస్తుంది. అనేక మంది దేవుని బిడ్డలు మొదటిలో విశ్వాసముగా ఉండి తరువాత వారు విశ్వాసహీనులయ్యారు, విశ్వాసపు అల్పులయ్యారు. వారికి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి జీవితాలను వాళ్ళు కోల్పోయారు కూడా. అనేక మంది విశ్వాసం తప్పిపోయినట్లుగా ఉన్నారు, నీతి నుండి వారు దారి తప్పినట్లుగా ఉన్నారు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో అక్కడ అనేక మంది సమూహము గురించి రాస్తూ వారందరూ కూడా విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విధముగా అనేక మంది నీతిని అనుసరిస్తూ ఉంటే, విశ్వాసములో ఉంటే, కొంతమంది ఆ విశ్వాసమును కోల్పోయి అనీతిమంతులుగా మారినటువంటి వారు కూడా ఉన్నారు. వారి విషయమై మనము హెచ్చరిక పొందుతూ ఉన్నాం. ప్రారంభంలో విశ్వాసులుగా ఉండే తర్వాత వారు విశ్వాసమును కోల్పోయినటువంటి వారిగా ఉన్నారు. విశ్వాసంలో ఒడిదుడుకులు పొందినటువంటి వారు ఉన్నారు. వారే నీతి విషయంలో కూడా అసంపూర్ణులవుతూ ఉన్నారు. దేమా అనేటువంటి పౌలు యొక్క అనుచరుడు తర్వాత అవిశ్వాసి అయిపోయి నీతిని కోల్పోయి అతడు లోకం స్నేహాన్ని కోరుకొని భ్రష్టుడైనట్లుగా మనకు తెలుసు. అయితే నీ స్థితి ఎలా ఉన్నదో చూడు. విశ్వాసము కలిగినందువలన దేవుని నుండి ఒక గొప్ప మేలు కలుగుతుంది. ఇందాక మనము రాసినటువంటి మాటను బట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడుతురు. నువ్వు విశ్వాసముగా ఉండుట ద్వారా, విశ్వాసములో పరిపూర్ణత పొందుట ద్వారా, దాని కొరకై నువ్వు ఆపేక్షించుట ద్వారా, నీ ఆహారాన్ని, నీ దప్పికను విశ్వాసము పొందటంలో చూపించుట ద్వారా నీవు దేవుని దృష్టిలో ధన్యుడవు. నీవు తృప్తి పరచబడతావు. నీవు ఏవి అడిగినా, నీవు ఏ విషయమై ప్రార్థించినా, నీవు దేవుని కొరకు ఏది విజ్ఞాపన చేసినా దేవుడు నీకు అది అనుగ్రహించి నిన్ను తృప్తిపరుస్తాడు. ఎందుకంటే నీవు ఉన్నటువంటి విశ్వాస స్థితిని బట్టి. యోబు నీతిమంతుడుగా ఉన్నాడు, యథార్థవంతుడుగా ఉన్నాడు, విశ్వాసిగా ఉన్నాడు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆ విశ్వాసంలో స్థిరంగా ఉండబట్టి యోబును దేవుడు మొదటి కన్నా రెండంతలుగా ఆశీర్వదించాడు. యోబు తృప్తి పడునంతగా ఆశీర్వదించాడు. విశ్వాసముకు తండ్రి అయినటువంటి అబ్రహాం ఎంతగా దేవుని చేత తృప్తిపరచబడ్డాడు. ఆకాశంలో నక్షత్రాల వలె, సముద్రంలో ఇసుక రేణువు వలె ఆయన యొక్క సంతానాన్ని ఆయన అభివృద్ధి పరిచారు. వారి ద్వారా లోకంలో ఉన్నటువంటి సమస్తాన్ని వారికి అందించాడు. దేవుని యొక్క ఇల్లంతటిలో విశ్వాసి అయినటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడు మోషే దేవుని చేత ఎంతగా తృప్తిపరచబడ్డాడు. తను ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉండటానికి తను భయపడినా కానీ దేవుడు ప్రోత్సహించి బహు గొప్ప నాయకుడుగా, ఐగుప్తుకు విమోచనకారుడుగా మోషే నిలబెట్టాడు. దీనంతటికీ మూల కారణం ఏంటంటే విశ్వాసము, దానిని బట్టి పొందిన నీతి. ఆ నీతి విషయంలో మనకు సిమియోను మాదిరిగా ఉన్నాడు. ఆ విశ్వాసం గురించి మనము ఒక ఆలోచన చేసి దానిని పెంపొందించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. సిమియోను గురించి చెప్పబడినటువంటి 2వ మాట, అతడు భక్తిపరుడుగా ఉన్నట్లుగా రాయబడి ఉన్నది. దేవుడు మనుషులను సృష్టించినదే తన యందు భక్తి కలిగి ఉండటానికి, తన ఎడల వినయము కలిగి ఉండటానికి,
తనను ఆరాధించటానికి, తనను స్తుతించటానికి, తనతో సంభాషించటానికి. ఆ ఉద్దేశంతో ఆయన మనుషుడు ఆదాముని అవ్వని సృష్టిస్తే దానిని వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించి పోగొట్టితే దేవుడు వారిని మళ్ళీ శాపగ్రస్తుని చేశాడు. దేవుని బిడ్డ అంటే చెప్పబడటానికి ప్రాముఖ్యమైనటువంటి ప్రధాన లక్షణం ఏంటంటే భక్తి కలిగి ఉండటం. సిమియోను భక్తిపరుడు. సిమియోను నిరంతరము యెరూషలేము మందిరములో ఉన్నాడు. ఆ మందిరములో ఉండి సిమియోను చేస్తున్నటువంటి నిరంతర ప్రక్రియ ఏంటంటే దేవునిని ఆయన స్తుతించటమే, దేవునిని గురించి ఆయన ఆరాధించటమే. అందుకనే ఆయన నిరంతరము యెరూషలేము దేవాలయంలో ఉన్నారు. ఆయనతో పాటు అన్న అనేటువంటి ఒక ప్రవక్తిని కూడా ఉన్నది. వీరిరువురు కలిసి దేవుడిని స్తుతించుంటారు, భక్తి చేసి ఉంటారు, ఆరాధించుంటారు, ఆయనను మహిమపరిచుంటారు, హెచ్చించుంటారు. ఆ భక్తి హృదయాంతరంగంలో నుండి వచ్చేటువంటి భక్తిగా కనుక ఉంటే దేవుడు బహుగా మురిసిపోతాడు. మార్కు సువార్త 2వ అధ్యాయము 30వ వచనంలో, నీవు పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెననిదే. దేవుడు ప్రధానంగా కొత్త నిబంధన గ్రంథంలో 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది మొదటి ఆజ్ఞ. మోషేకు దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలను తగ్గించేసి 2 ఆజ్ఞలుగా చేస్తే మొదటి 5 ఆజ్ఞల్లో ఉన్నటువంటి మర్మమేమో ఇప్పుడు చెప్పబడింది. తరువాత 5 ఆజ్ఞల్లో మర్మము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రధానమైన దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటి అంటే మనము పూర్ణమైనటువంటి హృదయముతో, పూర్ణమైనటువంటి మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ఆయనను ఆరాధించాలి, ఆయనను ప్రేమించాలి, భక్తి చేయాలి. వేషధారణ భక్తి కాదు, ముఖస్థుతి ఆరాధన కాదు, గంభీరమైనటువంటి ఆరాధన కాదు, పెదవులపై నుండి వచ్చేటువంటి ఆరాధన కాదు, పరిసయ్యులు శాస్త్రులు చేసేటువంటి సమాధులను పోలినటువంటి ఆత్మతో కాదు, పరిపూర్ణమైన హృదయాంతరంగంలో నుండి ఆయనను ఆరాధన చేయటం, భక్తి చేయటం, సిమియోను వలె ఉండటం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో సిమియోను గురించి రాయబడిన లక్షణముగా ఉండటమే ప్రాముఖ్యమైనది. సిమియోను భక్తిపరుడు. ఆ భక్తి దేవుడికి బహు ఇష్టమైనటువంటిది. రేపు పరలోకంలో నిత్య జీవంలో మనం ఉన్నప్పుడు మనం చేసే పని కూడా అదే. ఆయనను పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తూ ఉంటాం. మా గొర్రె పిల్లకై, మా రక్షణకై స్తోత్రము అని స్తుతిస్తూ ఉంటాం. అది నిరంతరము నిత్య జీవంలో జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు భూలోకంలో దానిని మనము ప్రాక్టీస్గా చేస్తాం. అయితే అది ముఖస్థుతిగా కాకుండా, వేషధారణగా కాకుండా సంపూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించాలి. ఆయన ఆత్మ అయ్యున్నాడు కాబట్టి మన మధ్య కృపాయుగములో ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని ఒక లేఖనాన్ని చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణమైన వెళ్ళిన తర్వాత ఇప్పుడు మన మధ్య నివసించే దేవుడు పరిశుద్ధాత్మ. ఈ ఆత్మ అయినటువంటి దేవుడిని దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మతోనే ఆరాధించాలి, సత్యముతో ఆరాధించాలి, అంటే నిజంగా ఆరాధించాలి. దానిని బట్టి దేవుడు మనకు సంతోష సమాధానాలను ఇస్తాడు. సిమియోను గురించి రాయబడినటువంటి మాట ఆ రీతిగా ఉన్నది. 3వ మాట కనుక చూస్తే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, నిరీక్షించువాడు. సిమియోను మెస్సయా కొరకు నిరీక్షించున్నటువంటి వాడు, దేవుని కొరకు నిరీక్షించున్నటువంటి వాడు. పాత నిబంధన గ్రంథంలో అనేక మంది ప్రవక్తల చేత వాగ్దానంలో చెప్పబడినటువంటి మెస్సయా, క్రీస్తు, యేసు ఎవరు వస్తారో ఆయన కొరకు నిరీక్షించేవాడు. ముదుసలివాడు, కడు వయసు కలిగినటువంటి వాడు, మరణానికి దగ్గరగా శారీరకంగా ఉన్నటువంటి వాడు. అయినప్పటికీ కనిపెట్టుటలో ఆయన వెనుకడుగు వేయాల. దేవుని కొరకు, వీరి నిరీక్షణ కొరకు, ఇశ్రాయేలుల ఆదరణ కొరకు, మెస్సయా కొరకు కనిపెట్టువాడై ఉన్నాడు. ఆ కనిపెట్టటము ప్రభువారు యెరూషలేము దేవాలయంలోకి పుట్టిన తర్వాత 8వ దినము ప్రవేశించే వరకు కొనసాగాడు. ఈ వయసులో ఆయన ఏనాడు తన నిరీక్షణ కోల్పోలా.
ఇక మెస్సయ్య రాడు అనుకోలా, మెస్సయ్య లేడు అనుకోలా, మెస్సయ్య వచ్చే అనేటువంటి ఇది ప్రవచనము కాదు అని ఏమాత్రము తన నిరీక్షణను ఆయన కోల్పోవాలి. ఆయన మాట ఇచ్చాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. ఆ నమ్మకము కలిగి ఉన్నాడు, ఆ విశ్వాసమును ప్రదర్శించాడు, ఆ నిరీక్షణలో ఉన్నాడు. ఆ నిరీక్షణ సిమియోను మనకు మాదిరిగా చూపిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి ప్రవచనాలు యేసు ప్రభువు లేదా దేవుడు మనుష్య కుమారుడుగా పుడతాడు అని వచ్చింది. అది 2025 సంవత్సరాల క్రితం జరిగినది. వచ్చినటువంటి యేసు క్రీస్తు ప్రభు మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని సిలువలో ఇస్తాడు అని ఉంది. ఆ ప్రవచనము నెరవేరినది. మరణించినటువంటి యేసు క్రీస్తు ప్రభు 3వ దినాన తిరిగి పునరుద్ధానుడవుతాడు అని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనము నెరవేర్పబడినది. యేసు క్రీస్తు ప్రభు మరలా పెండ్లి కుమారుడుగా మధ్యాకాశంలోకి వస్తాడు అని అనేక ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు కూడా నెరవేర్పబడుతూ ఉన్నాయి. అయితే ఆ నిరీక్షణ నీకున్నదా లేదా? దేవుడు ఉన్నాడో లేడో, వస్తాడో రాడో, నేను చేసే భక్తి నిజమో కాదో, అవసరమో కాదో అని క్రైస్తవ్యములో గనక నీకు నిరీక్షణ కోల్పోతే, ఆనాడు అకస్మాత్తుగా పెండ్లి కుమారుడు వస్తున్నాడహో అనే ఒక స్వాగతం వినపడింది. అప్రమత్తమైన లేకుండా అజాగ్రత్తలో ఉన్నటువంటి నీవు నిద్రాణంలో కనుక ఉంటే పెండ్లి కుమారుడు వస్తాడు. సిద్ధపడినటువంటి కన్యకలను తీసుకువెళ్ళినట్లుగా పరిశుద్ధులను తీసుకువెళ్తాడు. నిరీక్షణ విషయంలో మనం అంత జాగ్రత్త కలిగి ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. అదే మనము సిమియోను ద్వారా నేర్చుకోగలుగుతున్నాం. తర్వాత మాట, అక్కడ 4వ లక్షణం, అతడు నీతిమంతుడు, అతడు భక్తిపరుడు, అతడు నిరీక్షణ కలిగినటువంటి వాడు. తర్వాత రాయబడి ఉంటుంది 25వ వచనంలో ఏమని ఉంటుందంటే, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అందుచేత అతడు ఆత్మవశుడై ఉన్నాడు. ఎంత ధన్యత అండి! ఎంత శ్రేష్టమైనటువంటి దేవుని స్థితి! కృపాయుగములో దేవాది దేవుడు ఆత్మరూపుడై మన ఆదరణ కొరకు ఉంటాడు అని ప్రభువారు సెలవిచ్చిన మాటలో ఈ ఆదరణకర్త పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు ఆత్మను, పరిశుద్ధాత్మను అభిషేకము పొందిన స్థితి ఎంత ధన్యకరము! ఆనాడు పెంతుకోస్తు దినమునాడు దేవుని కొరకు ప్రలాపించేటువంటి వారందరి మీద పరిశుద్ధాత్మ అగ్నివలే విస్తరించినట్లుగా ఉంటే వారు ఎంత గొప్ప కార్యాలు చేశారు. ఇప్పుడు సిమియోను ముసలి వయసులో అతడు గాలికి కొట్టుకుపోయేటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ ఆత్మవశము కలిగిన వాడై పరిశుద్ధాత్మను కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ స్థితి నా స్థితి ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నీ స్థితి నా స్థితి ఏమిటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. భక్తి మాటలతోనో, మన యొక్క విశ్వాసము తొట్టుబాటుతోనూ, మన యొక్క పరిశుద్ధత అసంపూర్ణంతో ఉంటే ఎక్కడ దేవుని యొక్క ఆత్మ మనతో ఉంటుంది? ఎక్కడ దేవుని కొరకు నిరీక్షించగలము అని మనం అనుకోగలము? ఒకసారి కనుక మనము చూడండి, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుని యందు నిరీక్షణ ఉంచుదము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇకను నేను ఆయనను స్తుతించెదను అని కీర్తనకారుడు అంటాడు. దేవుని ఎడల రక్షణను పొందటానికి మనము నిరీక్షణ కలిగి ఉందాం. మనము దేవుని యందు నిరీక్షణ కలిగి ఉందాం. ఎందుకంటే ఆయన మన రక్షణకర్త అని మనము విశ్వసించాం. దానినే మనము కొనసాగిద్దాం. ఆయనే నా దేవుడని మనము ఒప్పుకుందాం. ఆ దేవుడిని మనము స్తుతిద్దాం అని కీర్తనాకారుడు భక్తిని నేర్పుతూ ఉన్నాడు. ఇక్కడ సిమియోను గురించి కూడా ఆత్మను అభిషేకించుట వల్ల మనము ఆ భక్తిని ప్రదర్శించవచ్చు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు అని లేఖనాలు చెప్పబడ్డాయి. ఈ పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, పరిశుద్ధత కలిగి ఉంటే పరిశుద్ధాత్మను పొందగలం. పరిశుద్ధాత్మను కలిగిన పరిశుద్ధ జీవితంతో కనుక మనముంటే దేవుని యొక్క మర్మాలు ఎరుగుతాం, దేవుని యొక్క ప్రణాళికలు ఎరుగుతాం, దేవుని ఉద్దేశాలు ఎరుగుతాం. ఆ రీతిగా మన జీవితాన్ని మనము కొనసాగిస్తూ ఉంటాం.
మనుషుల ఆలోచనలు, మన తీర్మానాలు, మన నిర్ణయాలు అనేక పర్యాయాలు అపజయాలు పొందుతాయి. దేవుని యొక్క ఉద్దేశం గురించి, దేవుని యొక్క ప్రణాళిక గురించి, ఆయన చిత్తమేందో మనం ఎరుగం. ఆ చిత్తమేందో ఎరుగుటకు మనము ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మను మనము పొందుటకు మనము పరిశుద్ధులమై ఉండాలి. దేవుడు ఒక మనుషునిలో ఎంచుకున్నటువంటి అపూర్వమైనటువంటి శ్రేష్టమైన స్థితి ఏమిటి అంటే పరిశుద్ధంగా ఉండుట. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండు అని పేతురు గారు మనకి ఇచ్చినటువంటి దేవుని సలహా. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడేటువంటి దేవుడు. ఆ పరిశుద్ధుడిని కొనియాడటానికి మనము పరిశుద్ధులమై ఉండాలి. మనము పరిశుద్ధులమై ఉండాలి అంటే మన తల్లి గర్భంలో నుండి మనకు ఆపాదించబడినటువంటి పాపము నుండి మనము దూరపరచబడాలి. మనకు జన్యువుల ద్వారా అంటగట్టబడినటువంటి పాపము కొనసాగుతూ ఉన్నప్పుడు ఆ పాపములోని పరిశుద్ధతలోకి మారటానికి ఒకే ఒక అవకాశం. అదేమిటి అంటే యేసుక్రీస్తు నీ రక్షకుడు, ఆయన శిలువ పైన మరణించింది మనము పొందాల్సినటువంటి మరణము. ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము పాపము నుండి పరిశుద్ధతలోకి ప్రవేశించేటువంటి రక్షణ భాగ్యం పొందుతాం అనేటువంటి విశ్వాసము చూపెడితే నీలో పాపము పోయి పరిశుద్ధత వస్తుంది. ఎప్పుడైతే నీలో పరిశుద్ధత వస్తుందో అప్పుడు నీవు పరిశుద్ధాత్మను కలిగి ఉంటావు. ఎప్పుడైతే నీలో పరిశుద్ధాత్మ ఉంటుందో అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, సంకల్పము తెలుస్తుంది. ఎప్పుడు దేవుని ప్రణాళిక నీకు తెలుస్తుందో అప్పుడు నీవు సమాధానంతో ఉంటావు. దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళటానికి ఆసక్తి కలిగి ఉంటాం. ఇది సిమియోను మనకు నేర్పుతూ ఉన్నాడు. తర్వాత ఒక మాట రాయబడి ఉంటుంది సిమియోను గురించి. 5వ మాట 28వ వచనం చివరి భాగంలో ఉంటుంది. దేవునిని స్తుతించుచూ అన్నాడట. ముసలివాడైనటువంటి సిమియోను ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వాడు. నీతిని, భక్తిని, నిరీక్షణను, పరిశుద్ధతను కలిగిన ఈ సిమియోను ఇప్పుడు దేవునిని స్తుతిస్తూ ఉన్నాడు. కన్నులకు గనక చూస్తే బహువిడ్డూరంగా కనబడుతుంది. 8 రోజులు కలిగినటువంటి శిశువు చేతిలో, బహుశా 80 ఏళ్ళలో 180 ఏళ్ళలో కలిగినటువంటి ముసలివాడైనటువంటి సిమియోను చేతిలో, ఈ ముసలివాడైనటువంటి సిమియోను చేతిలో 8 రోజుల బాబు ఉంటే ఆ శిశువును చూసి సిమియోను స్తుతిస్తున్నాడు. దేవునిని స్తుతించటానికి హెచ్చు తగ్గులు లేవు. నా స్థాయి ఏంటి, నా అధికారం ఏంటి, నా బలం ఏంటి, నా పరువేంటి అనేవి కనుక నువ్వు బెరీజు వేసుకుంటూ ఈ దేవుడిని స్తుతించటంలో నువ్వు వెనుకడుగు వేస్తున్నావేమో. ఈ దేవుడిని స్తుతించటానికి ఈ దేవుడు అణగారిన వారి దేవుడు, నిమ్న వర్గాల వారి దేవుడు, వెలివేయబడిన వారి దేవుడు, పేదవారి దేవుడు అని నీకున్నటువంటి ఈ లోక స్థితిగతులను బట్టి నువ్వు అతిశయిస్తూ దేవుణ్ణి ఆరాధించటానికి, స్తుతించటానికి వెనుకడుగు వేస్తే నీ ప్రయాణము విశాల మార్గంలో ఉన్నట్లుంటుంది. అది తీసే దారి నరకానికి. అక్కడ ఏడ్పు, పండ్లు కొరుకుట, నిరంతరము ప్రలాపించుట. సిమియోను మనకు మాదిరిగా ఆ విషయాన్ని నేర్పుతున్నాడు. 6వ మాట అక్కడ ఆయన ప్రవచనముగా చెప్తూ ఉన్నాడు. ఏమి చెబుతూ ఉన్నాడు అంటే చూడండి. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను కన్నులారా చూచినట. చేతిలో ఉన్నది 8 రోజుల శిశువు అయినటువంటి బాలుడు, కానీ సిమియోను చూస్తున్నటువంటిది రక్షణకు ఇవ్వబోయేటువంటి సిలువదారి. ప్రవచనముగా చెప్తూ ఉన్నాడు. అనేక ప్రవచనాలు ప్రవక్తల ద్వారా చెప్పించిన దేవుడు దాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు సిమియోను ద్వారా ప్రవచించటానికి దేవుడు ఆసక్తి కలిగి దాన్ని నెరవేర్చాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసివే, కానీ దేవుని యొక్క ఆత్మ నీలో ఉంటే దేవుని సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని ఆలోచనను నీవు చెప్పగలవు. దానికి నువ్వు ప్రవక్త అని అనిపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నీవు దేవుని ప్రణాళిక ఎరిగితే, నువ్వు చెప్పగలిగితే దేవుడు నిన్ను ప్రవచించటానికి ఇష్టపడతాడు. నీవు అనేక మంది నీ శ్రేయోభిలాషులకు వారి భవిష్యత్తు జీవితం గురించి ప్రవచించి చెప్పగలవు. వారిని దేవుని సన్నిధిలోకి నడిపించగలవు. సిమియోను ద్వారా మనము ఆ యొక్క ప్రేరణను పొందుతున్నాం.
చివరి 7వ లక్షణం సిమియోనులో, నీ రక్షణ మేము కన్నులారా చూచితిమి అంటున్నాడు. సిమియోను ప్రభువారు 33.5 సంవత్సరాల తర్వాత చేయబోయే సిలువ కార్యాన్ని కన్నులారా చూశాడంట. ఎంత ఆశ్చర్యం! తన కళ్ళు ముందు ఉన్నటువంటిది శిశువు, కానీ సిమియోను చూస్తున్నాడు సిలువదారి అయినటువంటి యేసుక్రీస్తు. కన్నులారా చూస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడుతున్నటువంటి వాడు, శరీరమంతా నాగళ్ళ వలె దున్నపరచబడినటువంటి వాడు, శరీరము నిండా రుధిరము ప్రవహింపజేసినటువంటి వాడు, ఆ దేవుడిని నీవు, ఆ రక్షణను నీవు కన్నులారా చూస్తున్నావా లేదా? ఇంత బోధ, ఇంత దేవుని మాటలు, ఇంత దేవుని స్థితి వివరించబడుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా దేవుని రక్షణను కన్నులారా చూడలేకున్నావేమో. గుడ్డితనము నీ మనోనేత్రాలను కప్పివేసినదేమో, అపవాది నీ నేత్రాలకు ముసుగు తొడిగినదేమో. నీ కొరకై నా కొరకై 2020 సంవత్సరాల క్రితం విడుదల చేయబడిన రక్షణను కన్నులారా చూడు. ఆ రక్షణలో పాలు పొందులు పొందటానికి, ఆ రక్షణను గైకొనటానికి నీ ఆత్మీయ జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని నువ్వు అనుసరించు. సిమియోనును మాదిరిగా తీసుకో. సిమియోను 4-5 వాక్యాల్లోనే పరిపూర్ణమైనటువంటి క్రైస్తవ విశ్వాసకి ఇవ్వాల్సిన పాఠాలన్నీ నేర్పాడు. ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి ఆ వాక్యాల నుండి మనం శ్రేష్టమైనటువంటి విశ్వాసపు ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుందాం. దేవుని యొక్క కృపకు మనము పాత్రలవుదాం. అట్టి కృప దేవుడు మనకు కలుగజేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా ఎడల బహుశ్రేష్టమైన ప్రణాళిక కలిగినటువంటి వాడు, కృప కలిగినటువంటి వాడు, మనుషులు ఎన్నిక చేయనప్పుడు మీరు మమ్మలను ఎన్నిక చేసుకున్నారు. యెరూషలేములో దివారాత్రులు నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి సిమియోను ఆధ్యాత్మిక జీవితం ద్వారా మేము కొన్ని పాఠములు నేర్చుకోవటానికి ఈరోజు సహాయం చేశారు. అందును బట్టి వందనాలు. సిమియోను వలె విశ్వాసంతో నీతిని, ఆరాధనలో భక్తిని, నీ కొరకు ఎదురు చూసే నిరీక్షణను, పరిశుద్ధతతో నీ యొక్క ఆత్మను, నిన్ను స్తుతించదగినటువంటి మనస్సును, మారు మనసు పొంది బాప్తిజం తీసుకొని నీ రక్షణను పొందే కృపను మాకు దయచేయండి. నీ రక్షణను మేము కన్నులారా చూస్తూ అనేక మందికి ప్రదర్శించే అవకాశం కలిగించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయినటువంటి యెహోవా యొక్క ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎప్పుడును పరిశుద్ధులతో పాటు మనందరికీ సమృద్ధిగా తోడైండునుగాక. ఆమేన్. దైవజనుడిగా నేను, మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.